మనం తరచుగా పురాణ కాలంలో అలా జరిగింది, పురాణాల ప్రకారం ఇది ఇలా ఉంటుంది అని వింటూ ఉంటాం. అసలు ఈ పురాణ కాలం అంటే ఏంటి? అది ఎప్పుడు మొదలైంది? మన చరిత్రలో వాటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు వీడియోలో మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం. పురాణం అంటే సంస్కృతంలో పురాతనమైనది లేదా పాత కథ అని అర్థం. అయితే పురాణాలు కేవలం కథలు మాత్రమే కాదు. అవి మన పూర్వీకుల జీవన విధానం, ధర్మం, నీతి మరియు విజ్ఞాన శాస్త్రాల సమాహారం. మన సంస్కృతిలో మొత్తం 18 మహాపురాణాలు ఉన్నాయి. వీటిని వ్యాస మహర్షి రచించారని మన నమ్మకం. పురాణకాలం ఎప్పుడు? దీనికి 2 రకాల సమాధానాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా కృత, త్రేత, ద్వాపర యుగాలను పురాణ కాలంగా పిలుస్తాం. అంటే రాముడు, కృష్ణుడు నడిచిన కాలం. చారిత్రక పరిశోధకుల ప్రకారం క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు ఈ పురాణాల రచనలు మరియు వాటి ప్రభావం ఎక్కువగా ఉన్న కాలాన్ని పురాణ కాలంగా చరిత్రకారులు భావిస్తారు. ఈ కాలంలోనే మన సమాజానికి పునాదులైన వర్ణాశ్రమ ధర్మాలు, సంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. ఒక పురాణంలో ప్రధానంగా 5 లక్షణాలు ఉండాలి. వీటిని పంచ లక్షణాలు అంటారు. సర్గ, విశ్వం ఎలా సృష్టించబడింది. ప్రతిసర్గ, సృష్టి నాశనం మరియు పునఃసృష్టి. వంశ, దేవతలు మరియు మునుల వంశావళి. మన్వంతరం, కాలచక్రం మరియు మనువుల పాలన. వంశానుచరితం, రాజుల చరిత్ర. అంటే పురాణాలు అటు దైవ చింతనను, ఇటు మానవ చరిత్రను రెండింటినీ మనకు అందిస్తాయి. పురాణకాలం మనకు ఎందుకు ముఖ్యం? ఎందుకంటే వేదాలు చాలా కఠినంగా ఉంటాయి. సామాన్యులకు అర్థం కావు. కాని పురాణాలు కథల రూపంలో ఉండి, ఏది మంచి, ఏది చెడు, ధర్మం అంటే ఏంటి అనే విషయాలను సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా చెబుతాయి. అందుకే ఇవి మన భారతీయ సంస్కృతికి వెన్నెముక వంటివి. చూశారు కదా, పురాణకాలం అంటే అది కేవలం గతకాలం కాదు, మన మూలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.